కరోనా విజృంభిస్తున్న వేళ లాక్‌డౌన్ పెట్టాలా? ఎట్లా ఏం చేయాలి అంటే, ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులు చేయొద్దు. సరే కరోనా వైరస్ భారతదేశంలోకి వస్తే ప్రసరించి లేదా గాలిలో ఏదో ఒక రూపంలో వస్తే దాన్ని ఆపలేం. కానీ ప్రభుత్వాలు, పాలకులు చిత్తశుద్ధితో చేయవలసింది దాని నివారణ చర్యలు. నివారణ చర్యలంటే భయపెట్టడం గాదు, దుగుకులా. ఈ వ్యాక్సిన్ పేరుతోటి డబ్బులు చేసుకోవడం గాదు. ప్రభుత్వాలకి, కార్పొరేట్లకి, బహుళజాతి కంపెనీలకి అంటే మందులు, రకరకాల పరికరాల నుంచి మొదలు పెడితే మెడిసిన్స్ వరకు రకరకాల ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఎగబడి ఇటువంటి అవకాశం కోసం చూస్తుంటాయి. ఇకపోతే డాక్టర్లు, హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు కరోనా అంటే పండగే అనుకునేలాగా ఉన్నారు. ఎందుకంటే గత కరోనా హయాంలో అందరూ చితికిపోతే కార్పొరేట్ హాస్పిటల్ మాత్రం బాగా బాగుపడి బిల్డింగులు కట్టారు. ప్రజల భయాల మీద, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద, ఆరోగ్యం పరంగా వాళ్ళు ఎదుర్కొనే అనిశ్చితి, ఒక భయం నుంచి విపరీతంగా క్యాస్ట్ చేసుకున్నారు. అది ఏ సేవా రంగంలో, ముఖ్యంగా వైద్య సేవా రంగంలో ఉండకూడని బుద్ధి, ఉండకూడని పరిస్థితి. కానీ కోవిడ్లో అందరూ ఎక్స్‌ప్లాయిట్ చేశారు. అందుకని ఇప్పుడు వచ్చిన కోవిడ్లో ప్రభుత్వం ఫస్ట్ టెస్టులు కరెక్ట్ చేయాలి. 60 ఏళ్ళ పై వాళ్ళని మాస్కులు పెట్టుకోమంది, బాగానే ఉంది. కానీ టెస్టులు చేయాలి, ఎక్కువ టెస్టులు చేయాలి. టెస్టులకు సంబంధించిన ల్యాబ్స్, పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలి. 2, నిర్ధారణ జరిగిన పేషెంట్లకి క్వారంటైన్ సెంటర్లు పెట్టాలి. క్వారంటైన్ పేరుతో భయపెట్టే కన్నా క్వారంటైన్ సెంటర్లు విరివిగా పెట్టి వైద్యం చేయాలి. అట్లాగే ముఖ్యంగా పేదవాళ్ళు, అప్పుడు మనం చూసాం శ్రామిక వర్గం అంతా కనీసమైన రవాణా సౌకర్యాలు లేకుండా నేల మీద చీమల్లా పాకుతూ పోయారు. నేల మీద నడుస్తూ కవాతు చేసుకుంటూ పోయారు. ఏ క్వారంటైన్ వచ్చినా, ఏ పాండమిక్ వచ్చినా ముందు ఎఫెక్ట్ అయ్యేది రోజుగారీ మీద ఉన్నవాళ్ళు. అంటే దినసరి వేతనాలు లేదా రోజు పని చేసుకుంటే తప్ప, రెక్కాడితే తప్ప డొక్కాడని జీవాలు. వాళ్ళు చాలా టఫ్ టైంని ఎదుర్కొన్నారు అప్పుడు. అది వాళ్ళ వరకు. ఎందుకంటే ఏ రోజు జీతం ఆ రోజు తెచ్చుకుని బతికేవాళ్ళు. కరోనా పేరుతో క్వారంటైన్ పెట్టినా, కర్ఫ్యూ పెట్టినా చాలా నష్టపోతారు, తలడిల్లిపోతారు. కాబట్టి ఈసారి వాళ్ళ ఆహార భద్రత, వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ నుంచి మొదలుపెట్టి వాళ్ళకి ఒకవేళ క్వారంటైన్ పెడితే వాళ్ళు ఎలా బతకాలి, ఎలా చేయాలి, ఎట్లుండాలి, ఎవరు రేషన్ ఇస్తారు, ఎవరు సహాయ సహకారాలు అందిస్తారు, ప్రభుత్వం ముందే ప్లాన్తో ఉండాలి. అది చాలా ముఖ్యమైన విషయం. అట్లాగే జబ్బు వచ్చిన వాళ్ళకి వైద్యం అందించడంలో, మిగతా వాళ్ళకి నివారణ చర్యలు చేపట్టడంలో, దాని గురించి ప్రచారం చేయడంలో, దాని గురించి ఎంతసేపు మీ మొఖాలు పెట్టుకుని పెద్ద పెద్ద హోర్డింగులు, ప్రభుత్వాలు మారినా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా హోర్డింగులు పెట్టుకుని హోరెత్తిస్తున్నారు. ఎందుకు మీ డబ్బా మీరు కొట్టుకోవడం, మీ బాకా మీరు ఊడుకోవడం. ఇటువంటివి జరిగినప్పుడు అన్ని సభ్య సంఘాలు, పౌర సంస్థలు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ పాండమిక్ని ఎదుర్కోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాల మీద ప్రజా సంఘాలు ఒత్తిడి గ్రూపులుగా పనిచేయాలి. అటుపైన ఒత్తిడి తెస్తూనే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా నామ్స్ని పాటిస్తూ దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా చూడడానికి మొదటి ప్రయత్నంగా స్ప్రెడ్ అవ్వకుండా చూడాలి. రెండో ప్రయత్నంగా స్ప్రెడ్ అయిన వాళ్ళకి భద్రతతో కూడిన సరి అయిన వైద్యం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. ఇక మిగతా అంశాలు, వచ్చిన వాళ్ళ పట్ల ఎట్లా ఉండాలి, నివారణ చర్యలు ఎట్లా చేపట్టాలి, వచ్చిన వాళ్ళకి వైద్య సేవలు ఎట్లా అందించాలి, ఇవి కూడా ప్రభుత్వం చాలా బాధ్యతగా చేయవలసిన అవసరం ఉంది. మొదటి బాధ్యత ప్రభుత్వం అయితే తర్వాత బాధ్యతలు పౌర సంఘాలు, పౌర సమాజం అవుతుంది. ఇద్దరూ కలిసి మెలిసి చేస్తేనే ఈ పాండమిక్ని ఎదుర్కోగలుగుతాం అనేది నా అభిప్రాయం.